తెలంగాణ కమలం పార్టీలో జోరు తగ్గింది ఎందుకు? ఇతర పార్టీల నుంచి కాషాయ పార్టీలోకి వచ్చిన వారిలో అసహనానికి కారణం ఏంటి? అసలు బీజేపీలోకి ఎందుకు వచ్చామా అని వారు ఎందుకు మదన పడుతున్నారు? వేరే పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన బీజేపీలో విలువ ఉండదా? కాషాయ పార్టీలో పాతవారికి ఉన్న గౌరవం కొత్తవారికి ఉండదా? బీజేపీలో అసలేం జరుగుతుంది? టేక్ ఎ లుక్. కాషాయ పార్టీలో కొత్తవారు ఇమిడలేరనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో కొత్తగా వచ్చిన వారికి విలువ లేదనే టాక్ నడుస్తోంది. ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా పార్టీలో విలువ ఇవ్వడం లేదని, పార్టీ బాధ్యతలు అస్సలు ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అంతర్గత విషయాలు చర్చించే సమయంలోనూ కొత్త వారిని దూరం పెడుతున్నారట. అసలు పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా కొత్త వారికి ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీలో పరిణామాలు చూస్తున్న వారికి అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావా అనే విరక్తి కలుగుతోందని బీజేపీ ఆఫీస్లోనే టాక్ నడుస్తోంది. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. చివరి క్షణంలో తొలి నుంచి పార్టీలో పనిచేస్తున్న రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. దీంతో కొత్తగా చేరిన వారికి పార్టీలో పదవులు రావనే సంకేతాలు ఇచ్చినట్లయింది. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డికి పార్టీ కార్యాలయంలో ఇంతవరకు ఛాంబర్ కేటాయించలేదు. ఇక కమలం పువ్వు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కనీసం పలకరించే వాళ్లే కరువయ్యారట. వీరందరూ పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారని సమాచారం. పిలిచి టికెట్ ఇవ్వడం వరకు ఓకే, ఆ తర్వాత తమను గాలికి వదిలేశారని నేతలు లోలోన కుమిలిపోతున్నారట. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత కాని బీజేపీ నేత మాసగోని శ్రీనివాస్ ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ముందే పంచాయతీ పెట్టుకున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతలకు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని కాషాయ తీర్థం పుచ్చుకుంటే తమ రాజకీయ ఉనికే ప్రమాదంలో పడిపోయిందని పలువురు నేతలు మదన పడుతున్నారని సమాచారం. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతోంది. పని విభజన చేసి పార్టీ నేతలందరి సహాయ సహకారాలతో ఎన్నికల పోరులో పాల్గొనాల్సి ఉంది. అయితే ఉన్న నాయకులనే పార్టీ ఉపయోగించుకోలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తమలో కలుపుకొని కాషాయ పార్టీని పటిష్టం చేసుకుంటారా, లేక అంటి ముట్టనట్లుగా ఉంటూ వారిని దూరం చేసుకుంటారో చూడాలి.